Once again I'm back with my lectures. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే రేషియోస్, ప్రపోర్షన్స్ అండ్ వేరియేషన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూ టాపిక్ ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు పర్సంటేజెస్ డిస్కస్ చేశాం కదా. సో రేషియోస్ అనేది మనకి చాలా కేసెస్లో యూజ్ అవుతుంది. సపోజ్ ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో కానీ, లేదా టైమ్ అండ్ వర్క్ టాపిక్లో కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో కానీ, లేదా తర్వాత మనం పైప్స్ అండ్ సిస్టమ్స్, తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ ప్రాబ్లమ్స్లో కానీ ఇటువంటి వాటిల్లో ఇది కోరిలేట్ అయి ఉంటుందన్నమాట. అంటే రేషియో అనే టాపిక్ వీటిల్లో కూడా వస్తూ ఉంటుంది. ప్రపోర్షన్స్, వేరియేషన్ కూడా వీటిలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కేసులో పర్సంటేజెస్ అండ్ రేషియోస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్? సో ఈ రేషియోస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా సరే రేషియో అనే టాపిక్ని అప్లై చేస్తాడు దానిలో. సో ముందుగా మనం రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, వేరియేషన్ అంటే ఏంటి, ఈ మూడిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ తర్వాత ఈ మూడు రిమైనింగ్ టాపిక్స్లో మనం ఎలా అప్లై చేస్తాం అనేది ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see what exactly the definition of ratio. Come on. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రేషియో యొక్క డెఫినేషన్ చూద్దాం మనం. సో డెఫినేషన్ ఏంటంటే the number of times one quantity which contains another quantity of same kind is called a ratio friends. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు, ఒక క్వాంటిటీలో మరో క్వాంటిటీ ఎన్ని రెట్లు ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తే దాన్ని రేషియోలో మనం కంపేర్ చేయొచ్చు. సీ ఫ్రెండ్స్, సింపుల్గా ఇది నథింగ్ బట్ కంపారిజన్ బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్ ఫ్రెండ్స్. ఇక్కడ సిమిలర్ అనే పదం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే రెండు క్వాంటిటీస్ని మనం కంపేర్ చేయాలి, ఆ రెండు కూడా సిమిలర్ క్వాంటిటీస్ అయి ఉండాలి. అంటే రెండు ఒకే రకానికి చెందినవై ఉండాలి. రైట్ ఫ్రెండ్స్? ఒకటి లీటర్స్లో ఉందనుకోండి, రెండోది కిలోమీటర్స్లో ఉండకూడదు, అది కూడా లీటర్స్లోనే ఉండాలి. అటువంటి సేమ్ క్వాంటిటీస్ ఉన్నప్పుడు మాత్రమే మనం రేషియోని యూజ్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్, టూ క్వాంటిటీస్ ఏబి ఆర్ సెట్ టు బి ఇన్ రేషియో, దెన్ దే ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ బై బి ఆర్ ఏ ఈజ్ టు బి. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ కాలన్ ఏమని పిలుస్తారంటే ఫ్రెండ్స్ ఈజ్ టు అని పిలుస్తారు. ఆల్వేస్ రిమెంబర్ ఈజ్ టు. ఓకే, సో ఏ ఈజ్ టు బి అంటే అర్థం ఏంటంటే ఏ డివైడెడ్ బి అని అర్థం. అంటే సింపుల్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్. రైట్ ఆర్ నాట్? సో హియర్ ఏని ఏమని పిలుస్తారంటే యాంటిసిడెంట్ అని పిలుస్తారు, అండ్ బీని ఏమని పిలుస్తారంటే కాన్సిక్వెంట్ అని పిలుస్తారు. సో యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్. రైట్ ఫ్రెండ్స్? ఇది ఎక్కడ వాడతాము అంటే కంపారిజన్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్. ఓకే, నౌ లెట్ us see the types of ratios. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రేషియోలో ఫస్ట్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ రేషియో. సపోజ్ ఒక రేషియో ఉందనుకోండి, ఏ ఈజ్ టు బి, దాని యొక్క ఇన్వర్స్ రేషియో ఏంటి అంటే 1/a ఈజ్ టు 1/b. రైట్ ఆర్ నాట్? తర్వాత ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఉందనుకోండి, 1/a ఈజ్ టు 1/b ఈజ్ టు 1/c. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఉందనుకోండి, 1/a ఈజ్ టు 1/b ఈజ్ టు 1/c ఈజ్ టు 1/d. ఇలా రాస్తాం. అయితే మనం దీన్ని మరో విధంగా ఎలా రాయొచ్చు అంటే, లిజన్ ఫ్రెండ్స్, ఏ ఈజ్ టు బికి ఇన్వర్స్ రేషియో ఈ విధంగా చేస్తే మనకి బి ఈజ్ టు ఏ వస్తుంది. సింపుల్గా యాంటిసిడెంట్ని కాన్సిక్వెంట్ని రివర్స్ చేస్తే చాలు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ రేషియో. మరి ఇది ఎలా చేస్తాం ఫ్రెండ్స్? లిజన్, ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది కదా, ఏని క్లోజ్ చేయండి. మిగిలిన టర్మ్స్ ఏంటి? బీసీ. కాబట్టి బీసీ యొక్క ప్రొడక్ట్ రాయండి ఈజ్ టు. బి ఉంది కదా, బీని క్లోజ్ చేయండి. ఏసీ మిగిలింది, ఏసీ యొక్క ప్రొడక్ట్ రాయండి ఈజ్ టు. సి ఉంది కదా థర్డ్ ప్లేస్లో, సి క్లోజ్ చేయండి. ఏబీ మిగిలింది, ఏబీ యొక్క ప్రొడక్ట్ రాయండి. దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ఇన్వర్స్ రేషియో. రైట్ ఆర్ నాట్? అదేవిధంగా దీనికైనా అంతే ఫ్రెండ్స్. అలా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్కి షార్ట్ కట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏ ఉంది, ఏని క్లోజ్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఆర్ బీసీడీ కదా. సో బీసీడీ ఈజ్ టు, బీని క్లోజ్ చేస్తే ఏసీడీ. రైట్? తర్వాత ఈజ్ టు, సిని క్లోజ్ చేస్తే ఏబీడీ. రైట్? ఈజ్ టు, తర్వాత డీని క్లోజ్ చేస్తే ఏబీసీ. రైట్? ఈ విధంగా మనం ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనే చెప్తాం అలాగా. రైట్ ఫ్రెండ్స్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 అని అడిగాడు అనుకోండి. ఆన్సర్ ఎలా చెప్తాం దీని యొక్క ఇన్వర్స్ రేషియో అంటే 2ని క్లోజ్ చేయండి, 3 4s are 12 ఈజ్ టు, 3ని క్లోజ్ చేయండి, 2 4s are 8 ఈజ్ టు, 4ని క్లోజ్ చేయండి, 2 3s are 6. రైట్ ఆర్ నాట్? మళ్ళీ వీటన్నిటిలో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 6s are 12, 2 4s are 8 and 2 3s are 6. So this is the inverse ratio of 2:3:4. Right friends? Hope you understand. ఈ విధంగా మనం ఇన్వర్స్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, ఓకే, తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్ డూప్లికేట్ రేషియో. ఏ ఈజ్ టు బికి డూప్లికేట్ రేషియో ఏంటి అంటే A² ఈజ్ టు B² పవర్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 4:5కి డూప్లికేట్ రేషియో అని అడిగితే ఏం చెప్తాం?
nothing but 4 square is to 5 square. That is nothing but 16 is to 25. Right or not? Duplicate ratio ante simple ga ratio ki square cheyadame. Right, next. Subduplicate ratio ante endante ఇప్పుడు డ్యూప్లికేట్ అంటే పవర్ 2 చేసాం, సబ్ డ్యూప్లికేట్ అంటే 1/2 చేస్తాం పవర్లో. రైట్ ఫ్రెండ్స్, 1/2 ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం ఎలా రాయొచ్చు, √A ఈజ్ టు √B. అవునా కదా? A పవర్ 1/2 అంటే √A. రైట్ ఆర్ నాట్? సపోజ్ 4 ఈజ్ టు 9కి సబ్ డ్యూప్లికేట్ రేషియో అంటే ఎంత, ఈజ్ నథింగ్ బట్ √4 ఈజ్ టు √9. దట్ ఈజ్ నథింగ్ బట్ 2 ఈజ్ టు 3. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా సబ్ డ్యూప్లికేట్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ట్రిప్లికేట్ రేషియో. వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A ఈజ్ టు B అంటే A³ ఈజ్ టు B³. రైట్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం 2 ఈజ్ టు 3కి ట్రిప్లికేట్ రేషియో అంటే సింపుల్గా 2³ ఈజ్ టు 3³ 2³ ఈజ్ నథింగ్ బట్ 8, 3³ ఈజ్ నథింగ్ బట్ 27. ఎస్ ఆర్ నో? ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి అంటే A³ చేస్తాం, ట్రిప్లికేట్ అంటే పవర్ 3 ఉంటుంది కానీ సబ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ప్రిఫిక్స్లో 1/3 ఈజ్ టు AB పవర్ 1/3 అని చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ √A ఈజ్ టు √B. ఎస్ ఆర్ నో? సపోజ్ ఇదే మనకి సపోజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 27 ఈజ్ టు 64 తీసుకుందాం. సో దీనికి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఎంత వస్తుంది ఫ్రెండ్స్, √27 is to √64. Yes or no? So √27 is 3 3s 9, 9 3s 27. So this is nothing but 3. Next, √64 in the sense 4 4s are 16, 16 4s are 64. 4 3 times multiply is the 64 వస్తుంది కాబట్టి 4 is the √64. So 3 is to 4 is the sub triplicate ratio of 24 is to 64. సో ఈ విధంగా రేషియోస్లో డిఫరెంట్ టైప్స్ చూస్తాం. ఇప్పుడు మనం అనదర్ టైప్ ఆఫ్ రేషియో ఏంటనేది చూద్దాం. లెట్ us see that. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కాంపౌండ్ రేషియో. సో ఈ కాంపౌండ్ రేషియో అనేది సింపుల్గా ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ A is to B, కాంపౌండ్ రేషియో ఆఫ్ A is to B అండ్ C is to D. ఖచ్చితంగా 2 రేషియోస్ ఉండాలి. ఈ రెండింటి యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ద రేషియో బిట్వీన్ ద ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. రైట్, see friends, suppose A into C is to B into D. రైట్, అదే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A1 ఈజ్ టు B1, A2 ఈజ్ టు B2, తర్వాత A3 ఈజ్ టు B3 ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇఫ్ సో ఆన్ అప్ టు AN ఈజ్ టు BN వరకు ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నప్పుడు కాంపౌండ్ రేషియో ఏమవుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. రైట్ ఆర్ నాట్? అదే మన కాంపౌండ్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ పర్టికులర్ ఇన్ని నెంబర్ ఆఫ్ రేషియోస్ ఉంటే A1 into A2 into A3 into so on up to AN whole divided by B1 into B2 into B3 so on up to BN ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రేషియో కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో తీసుకోండి, ఏవైనా 2 రేషియోస్ తీసుకోండి, 3 రేషియోస్ తీసుకుందాం. 2 is to 3, 4 is to 5, సపోజ్ 10 is to 2, 10 is to 3 తీసుకుందాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ పర్టికులర్ రేషియోస్లో కాంపౌండ్ రేషియో ఎంత అని అడిగాడు అనుకోండి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్ 2 into 4 into 10, 2 4s are 8, 8 10s are 80 is to 3 5s are 15, 15 3s are 45. దట్స్ ఆల్. 80 is to 45. మళ్ళీ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా ఇది. సో 5 1s are 5, 5 6s are 30, నెక్స్ట్ 5 9s are 45. రైట్ ఫ్రెండ్స్, సో 16 is to 9 is the compound ratio of 2 is to 3, 4 is to 5 and 10 is to 3 friends. Right? Hope you understand. Please take these different types of ratios. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో ఏంటో చూద్దాం. సో ఏ రేషియో డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఈచ్ టర్మ్ బై ద సేమ్ నాన్ జీరో నెంబర్. అంటే ఒక రేషియోలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A is to B అనే రేషియో ఉంది ఫ్రెండ్స్, ఆర్ ఎల్స్ A by B ఉంది. A is to B అంటే A by B అనే కదా అర్థం. సపోజ్ ఈ రెండింటిని నేను ఒక K అనే నెంబర్తో మల్టిప్లై చేశాను. రెండింటిని చేస్తున్నప్పుడు ఈ రేషియోలో మార్పు ఏం లేదు, బికాస్ K విల్ గెట్ క్యాన్సిల్, మళ్ళీ మనకు మిగిలేది A by B మాత్రమే. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసినా డివైడ్ చేసినా సరే సేమ్ నాన్ జీరో నెంబర్తో అప్పుడు రేషియోలో నాన్ జీరో నెంబర్ అవ్వాలి, జీరోతో చేయకూడదు. నాన్ జీరో నెంబర్తో సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేసినప్పుడు రేషియోలో ఏ మార్పు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. తర్వాత ఇఫ్ యాంటిసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సిక్వెంట్, దాన్ని మనం రేషియో ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తాం. రైట్ ఫ్రెండ్స్, అంటే 2 రేషియోస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 is to 3 ఇది ఉంది, ఇక్కడ యాంటిసిడెంట్ ఎంతో కాన్సిక్వెంట్ కూడా అంతే. ఈ టైప్ ఆఫ్ రేషియోస్ని మనం రేషియోస్ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తాం. రైట్, తర్వాత యాంటిసిడెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ కాన్సిక్వెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రేషియో ఆఫ్ గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 7 is to 3 ఈ విధంగా ఉంది. సో యాంటిసిడెంట్ ఈస్ గ్రేటర్ దాన్
కాన్సిక్వెంట్, ఎస్ ఆర్ నో, దీని రేషియో ఆఫ్ గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అండి. అదే యాంటిసిడెంట్ కనుక లెస్ దాన్ కాన్సిక్వెంట్ ఉన్నప్పుడు రేషియో ఆఫ్ లెస్ ఇన్ఈక్వాలిటీ అంటాం. సపోజ్ 4:7. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ అనేవి ఉంటాయన్నమాట.